వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల ద్వాదశ రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది, జూన్ నెలలో ఉండేటువంటి గ్రహస్థితి 12 రాశులను ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నది, ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తులారాశి వారికి జూన్ మాసం అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. కారణం ఏంటి అంటే అష్టమ రవి యొక్క దోషం పోతోంది. కుజస్తంభన వల్ల దశమ స్థాన స్థిత కుజగ్రహం మారి లాభస్థానమందు కుజుడు యోగించబోతూ ఉన్నారు. ఇప్పటికే శని బలం ఉంది, ఇప్పటికే గురు బలం ఉంది. కాబట్టి ఈ మాసంలో అటు దీర్ఘ సంచార గ్రహాలు కానీ లేదా తక్కువ కాలం సంచరించేటువంటి గ్రహాల్లో కానీ పూర్తి స్థాయిలో అనుకూలత ఉన్నది. కాబట్టి తులారాశి వారికి ఇది అద్భుతమైనటువంటి సమయము. ఎందువల్ల అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు దశమ స్థాన స్థిత కుజుడు ఉద్యోగపరమైనటువంటి స్తంభన, అంటే ఈ ఉద్యోగం పోతుందో తెలియదు, ఇది ఉంటుందో తెలియదు, మనం ఏమైనా మారాలో అర్థం కాదు, కొత్త ఉద్యోగం చూసుకోవాలో తెలియదు. ఇటువంటి స్తంభించమైనటువంటి పరిస్థితుల నుండి అమ్మయ్య మనకేం భయం లేదు, మన ఉద్యోగం మనకున్నది, మన జీవన విధానం బాగున్నది అనేటువంటి ఒక మానసిక ప్రశాంతత వైపు కుజుడు తీసుకెళ్తూ ఉంటారు. రెండో విషయం ఏంటి అంటే అష్టమంలో ఉండేటువంటి రవి చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో, అంటే అటు ఆరోగ్యపరంగా కానీ లేదా మాట పట్టింపులు లేదా మరి ఇతరత్ర సమస్యల రూపంలో రవి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాల నుండి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఆత్మస్థైర్యం పెరుగుతూ ఉంటుంది, మానసిక అలజడి తగ్గుతుంది, ఆకస్మికంగా వచ్చేటువంటి సమస్యలు తగ్గుతాయి. ఇలా రవి తన యొక్క దోషభూయిష్టమైనటువంటి స్థానం నుండి బయటికి వెళ్ళిపోయారు కాబట్టి ఇది ఒక మంచి విషయం. దీంతో పాటు అటు భాగ్యస్థానమందు గురుడు షష్ఠ శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం వల్ల ఆర్థిక పరంగా ఇది చాలా మంచిది. ప్రత్యేకించి భూపరమైనటువంటి లావాదేవీలు, ఎవరైనా రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నా, ఎవరైనా న్యాయస్థానాలకి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా, లేకపోతే ఇతరత్ర ఏదైనా ఇబ్బందులు ఉన్నా, మరే ఇతరత్ర ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా అన్నిటి నుండి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏదైనా మన ఇల్లు అమ్మాలి లేదా స్థలం అమ్ముడవ్వాలి లేదా ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ భూపరమైనటువంటి సంపదకి సంబంధించి స్థిర చరాస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలుకి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్తంభించిపోయినటువంటి తులారాశి వారి యొక్క జీవితం జూన్ నెలలో కొంచెం ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా గొప్ప విషయంగా చెప్పచ్చు. దీనివల్ల చాలా వెసులుబాటు దొరుకుతుంది, ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, కుటుంబ పరిస్థితులు మెరుగవడం, జీవిత భాగస్వామితో ఉండేటువంటి పరిస్థితులు చక్కబడడం, సంతానానికి సంబంధించినటువంటి విషయాలు బాగుండడం, ఇలా వృత్తి ఉద్యోగాల పరమైనటువంటి ఎదుగుదల ఈ గ్రహస్థితి వల్ల వస్తూ ఉన్నది. కాబట్టి జూన్ నెల తులారాశి వారికి అత్యద్భుతమైనటువంటి సమయంగానే మనం చెప్పవచ్చును. అంతా బాగున్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా సాధించడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి ఈ మాసంలో అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, ముఖ్యంగా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.